అందరికి చేరువలో న్యాయం నల్సా చేసెను మన కళ సాకారం సమన్యాయానికి ఆకాశమే ప్రాకారం న్యాయం ఏం జరిగిందో చెప్పు. ఏమని చెప్పమంటావమ్మా నా బాధ. ఒక కాంట్రాక్టర్ దగ్గర రోజువారీ లెక్క కూలీ చేస్తున్నా, కానీ తను పని ఎక్కువ చేయించుకుంటున్నాడు, కానీ సరిగ్గా డబ్బులు ఇవ్వటం లేదు. మరి వేరే దగ్గరికి పనికి వెళ్ళాల్సింది కదా తల్లి. కాంట్రాక్టర్ అందరు వాళ్ళు ఒకే మాట మీద ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి, కాబట్టి సచ్చినట్టు వాళ్ళ దగ్గరనే చేయాలి. మరి కోర్టులో కేసు వేయచ్చుగా తల్లి. మీకు అంత అన్యాయం చేసినప్పుడు ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటూ మాకు తెలియదు తల్లి. ఒకవేళ వేసినా కానీ లక్షలు అడుగుతారు. అయ్యో తల్లి, మీలాంటి వాళ్ళ కోసమే నాల్సా అనే సంస్థ పనిచేస్తుంది. మీరేం బాధపడకండి, అనే సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. నల్సా అంటే ఏమి తల్లి? దా తల్లి, నాతో పాటురా, నీకు దాని గురించి పూర్తిగా వివరిస్తా. వేయొద్దండి, న్యాయస్థానం మన మధ్యకే నడిచి వస్తుంది, ముందుకడుగేయండి. విధి లేని బడుగులకు న్యాయం దొరికే స్థలము, బడుగులకు న్యాయం పంచే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనర్థం. అంటే ఈ సంస్థ కింద పేదవాళ్ళకి, చిన్నపిల్లలకు, మహిళలకు, మతి సింహం లేని వారికి, ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి, జైల్లో ఉన్న ఖైదీలకు, వార్షిక ఆదాయం 1,00,000 కంటే తక్కువ ఉన్న వారికి ఉచితంగా న్యాయ సేవలను అందించే సంస్థ. మీలాంటి వాళ్ళు అంటే తల్లి, ప్రతి ఒక్క పరిధికి ఒక సంస్థ ఉంటుంది. అంటే నాల్సా కింద స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, దాని కింద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, తర్వాత కింది స్థాయిలో తాలూకు లీగల్ సర్వీస్ అథారిటీ అని సంస్థలు ఉన్నాయి. మన పరిధిలో ఉన్న సంస్థకు వెళ్ళి ఆ సంస్థలో ఉన్న అధికారికి మన సమస్య రాసు మనం దరఖాస్తు చేసుకోవాలి. దేవతలో వచ్చిన సమస్యకు పరిష్కారం చూపించాను. అది దరఖాస్తు కూడా నాకు రాయడానికి రాదు, మీరే రాయండి. సరే తల్లి, నేను చూసుకుంటాను. దరఖాస్తు కూడా రాసి స్వయంగా నేనే మీతో పాటు వచ్చి ఆ సంస్థ యొక్క అధికారికి మీ సమస్య అనేది తెలియజేద్దాం. నిరుపేదలకు, నిర్భాగ్యులకు, బడుగులకు, బలహీనులకు చట్టబద్ధమౌ బలమౌ ఉచిత న్యాయంకై నిలిచినదే ఈ న్యాయ సేవాధికార సంస్థ నల్సా. మీరు న్యాయ సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్య ఏదైనా ఉచిత న్యాయ సహాయం కోసం సంప్రదించండి. కోర్టు ఉన్న ప్రతి చోట న్యాయమూర్తుల సమక్షంలో ఈ సంస్థ పనిచేస్తుంది.